ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు అంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగు చేయను గాక. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుకతో సంబంధించినటువంటి మనుషులు అనేటువంటి అంశం మీద మనము ఈ రోజులో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నామండి. ఈరోజు యేసయ్య పుట్టుకతో సంబంధించినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి, ఆయన తండ్రి అయినటువంటి యోసేపును గురించి మనము, ఈ లోక సంబంధమైన తండ్రి అయినటువంటి యోసేపును గురించి మనము ధ్యానించుకోబోతున్నాం. ఆయన గురించి అక్కడ ఉంది మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 19వ వచనం నుండి మనం చదువుతున్నాం. ఇప్పుడు మరియా పరిశుద్ధాత్మతో గర్భవతి అవుతుంది. ఇప్పుడు మరియాకు నియమించబడినటువంటి యోసేపుకు ఈ యొక్క వర్తమానం అందుతుంది. అరే, ఈ అమ్మాయి ఏమన్నా తప్పేమన్నా చేస్తుంటుందేమో, ఈ అమ్మాయి అంటే ఏ పాపం చేయకపోతే ఎలాగా పెళ్లికి ముందు గర్భవతి అవుతుందని చెప్పి ఆలోచిస్తున్నాడు. కానీ అతడు నీతిమంతుడిగా ఉండి ఆమెని అవమానపరచడానికి ఉద్దేశించలేదు. ప్రియమైన పిల్లరా, ఇక్కడ అవమానపరచడానికి ఉద్దేశించలేదన్న మాట చాలా సింపుల్గా రాయబడిందండి. కానీ మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఒక స్త్రీ వివాహము కాకుండా గర్భవతి అయితే మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఇలాగున్నప్పుడు ఆమెని అంటే అలాగా ఆమె యొక్క పాపాన్ని వెల్లడి చేస్తే, ఆమె పాపం చేయలేదు, ఆమె పాపాన్ని వెల్లడి చేస్తే ఆమెను చంపేస్తారు అని చెప్పి ఆలోచించి రహస్యంగా ఆమెని త్రోసివేయడానికి ఈయన ఆలోచిస్తున్నాడు. ఈయనేమనుకుంటున్నాడు, ఆ అమ్మాయి చెడిపోయింది అని అనుకుంటున్నాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక వేరు. ఇప్పుడు ఇలాగ ఆలోచిస్తున్నప్పుడు ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమయ్యి, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకోవడానికి నువ్వు భయపడొద్దు. ఆమెలో కలిగింది పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఆమె యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువు పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఆమె కనబోయేటువంటి కుమారుడు సామాన్యమైన వాడు కాదు, ఈ యొక్క లోక రక్షకుడు అని చెప్పి ప్రభుదూత ఆయనకి ఉపదేశిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, అప్పుడు యోసేపుని గురించి మనం ఇక్కడ గమనించినట్లు యోసేపు దేవుని యొక్క ప్రణాళికను అపార్థం చేసుకుంటున్నాడు. ఆ ఒక క్రియను దేవుడు జరిగిస్తే దాన్ని ఈయన ఏం చేయాలి, ఆలోచించాలి. ఇది ఏంటి, దేవుని క్రియనా, ఇది ఎలాగని చెప్పి ఆలోచించాలి. కానీ ఈయన దేవుని క్రియను అపార్థం చేసుకుంటున్నాడు. ప్రియమైన అపార్థం చేసుకొని తన భార్య అయినటువంటి మరియాని శాశ్వతంగా విడిచిపెట్టాలనుకుంటున్నాడు. కానీ ప్రభుదూత ఆయన హెచ్చరిక చేసిందయ్యా, ఇది దేవుని చిత్తము. ఈ యొక్క క్రియ ద్వారా దేవుడు ఒక గొప్ప రక్షణ లోకాన్ని కలుగజేయబోతున్నాడు. లోక రక్షకుడు నీ భార్యకు గర్భంలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క క్రియను అనుమానించొద్దని చెప్పి ప్రభుదూత ఆయనకు తెలియజేస్తుంది. ప్రియమైన పిల్లరా, అప్పుడు ఆ పురుషుడైన యోసేపు దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారమే మరియమ్మని చేర్చుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మరియమ్మని చేర్చుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని చిత్తానికి యోసేపు లోబడ్డాడు. ఈ యొక్క క్రిస్మస్ రోజుల్లో ప్రియమైన బిడ్డలారా, దేవుడి యొక్క యోసేపు జీవితం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క క్రియలను నువ్వు అనుమానించొద్దు. దేవుని చిత్తానికి నీ జీవితాన్ని సమర్పించుకో. అప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేయగలడు అనేటువంటి సందేశాన్ని మనము ఈ క్రిస్మస్ రోజుల్లో మనము యోసేపు జీవితం ద్వారా మనము ఏం చేయబోతున్నాం, మనం నేర్చుకుంటున్నామండి. ప్రియమైన ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ యోసేపు దేవుని యొక్క మాటకు లోబడకపోతే ప్రియమైన అక్కడ పెద్ద ఒక బాధకరమైనటువంటి సంగతులు అక్కడ జరిగిపోయాయి. కానీ యోసేపు దేవుని చిత్తానికి అప్పగించాడు. తనకు అవమానం వచ్చినా పర్వాలేదు, నేను దేవుని చిత్తానికి లోబడతాను, దేవుని క్రియలకు నన్ను జీవితంలో నేను స్థలం ఇస్తానని చెప్పి ఆయన అప్పగించాడు. దావీదు కుమారుడు అయినటువంటి యోసేపు అంటున్నాడు. యోసేపు యొక్క నాన్న పేరు ఏంటి, ఏలి అనేటువంటి పేరును లూకా సువార్త 3వ అధ్యాయంలో మనం 23వ వచనంలో చదువుతున్నామండి. కానీ ఇక్కడ యోసేపును ప్రభుదూత దావీదు కుమారుడైనటువంటి ఏలి అని చెప్పి, దావీదు కుమారుడైన యోసేపు అని పిలుస్తుంది. అంటే ఏంటి, దావీదు వంశానికి చెందినటువంటి యోసేపు అని చెప్పి పిలుస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని చిత్తాన్ని నువ్వు అనుమానించొద్దు, దేవుని క్రియలను అనుమానించొద్దు అని చెప్పి దేవుని దూత ఆయనకు చెప్పేది మనం చదువుతున్నాం. కాబట్టి ప్రియమైన జన్మలరా, మనము కూడా
దేవుని యొక్క చిత్తాన్ని, క్రియలను మనం అనుమానించకుండా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? అయ్యా, నీ చిత్తానికి నన్ను అప్పగిస్తున్నాను, నువ్వు క్రియ జరిగించడానికి అప్పగిస్తున్నానని చెప్పి ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, యోసేపుకు నువ్వు చెప్పావు, దేవుని యొక్క క్రియలను అనుమానించొద్దు, దేవుని చిత్తానికి లోబడు అని చెప్పి తండ్రి, అయ్యా నువ్వు యోసేపుతో మాట్లాడిన ప్రకారం తండ్రి ఈరోజు మా ఒక్కొక్కరితో మాట్లాడుతున్న మహాకృపను బట్టి స్తోత్రం అయ్యా. తండ్రి, ఇంతవరకు నీ బిడ్డలు నీ యొక్క చిత్తాన్ని, నీ క్రియలను అనుమానించిన తండ్రి స్వభావం ఉన్నట్లయితే ఈరోజు దాన్ని మార్చివేసి తండ్రి నీ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, యోసేపు లోబడినట్టు తండ్రి నీకు మేము కూడా లోబడడానికి అప్పగిస్తున్నామయ్యా. తండ్రి, ఈరోజు అంతా కూడా తండ్రి మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడు నన్ను ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.